హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేనైతే మీకు స్వీట్ కార్న్ వడలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక 5 స్వీట్ కార్న్ని ఇలా నీట్గా ఒలిచిపెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. మరి పేస్ట్లా చేసుకోకూడదు, కొంచెం కచ్చాపిచ్చాగా చేసుకోవాలి. ఇలా కచ్చాపిచ్చాగా చేసుకున్న స్వీట్ కార్న్ దాంట్లో 1 కప్పు బియ్యం పిండి, నెక్స్ట్ 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. బియ్యం పిండి శనగపిండి అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇక్కడ నేను 5 స్వీట్ కార్న్లకి 1 చిన్న కప్పు బియ్యం పిండి, 1 చిన్న కప్పు శనగపిండి మాత్రమే వేసుకున్నాను. చిన్నగా తరిగిన ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటితో పాటుగా పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా తినేవాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తినేటప్పుడు పచ్చిమిర్చి తగిలినా పర్వాలేదు అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్. వీటన్నిటిని వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి, పిండికి పట్టేటట్టుగా. పిండి మరి జారుగా ఉండకూడదు. ఇంకా స్వీట్ కార్న్లో మనం మిక్సీ చేసుకున్నప్పుడు దాంట్లో వాటర్ అనేది వేయకూడదు. ఓన్లీ స్వీట్ కార్న్స్ వేసి మాత్రమే మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. ఇదిగోండి, ఇలా గారెల పిండిలుగా పెట్టుకున్న తర్వాత కళాయిలో నూనె పెట్టుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని వడలు ఒత్తినట్టుగా ఒత్తుకోవాలి. ఒకవేళ చేత్తో రాని వాళ్ళు ఒక కవర్ని తీసుకొని కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం గారెలు వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా పిండి అంతటిని కూడాను సేమ్ వడల్లాగా కొంచెం మందంగా, పలుచగా కాకుండా మీడియంలాగా ఒత్తుకోవాలి. మరి పలుచగా అయినా కూడాను మనకి గట్టిగా వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇలా మీడియంగా ఒత్తుకొని ఇలా వేసుకోవాలి ఆయిల్లో. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరి హైలో పెట్టకూడదు, అలా సిమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇదిగోండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. మరి థిక్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీస్తే అవి ఎక్కువగా మాడిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత తీసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తాయి ఇవి. ఇదిగోండి, ఇవి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మనకి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. వేడివేడిగా మనం టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లల స్నాక్స్ రెసిపీకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇవి ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చమన్నమాట. ఇలా నీట్గా సర్వ్ చేసుకొని పిల్లలకి పెట్టుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. పిల్లలకి తప్పకుండా ఇవి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా మంచి హెల్తీ ఫుడ్ కూడా. థ్యాంక్ యూ. బై బాయ్.